సీనియర్ నటి అన్నపూర్ణ ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందిస్తూ సింగర్ చిన్మయి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యల వల్ల ఆవిడ వివాదంలో చిక్కుకుంది. గతంలో కూడా ఆమె పలు వివాదాల్లో ఇరుక్కుంది. దేశంపై అగౌరవంగా మాట్లాడారంటూ చిన్మయిపై హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణకి కౌంటర్గా సింగర్ చిన్మయి కొంచెం సర్కాస్టిక్గా దేశాన్ని స్టూపిడ్ కంట్రీ అంటూ మాట్లాడారు. ఇండియాలో పుట్టడం తన కర్మ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల కోసం అన్నపూర్ణ స్పందించారు. ఆ వీడియోపై చిన్మయి రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే దేశం ఇంకా అభివృద్ధి చెందడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ దేశానికి సంబంధించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలి, కానీ ఇలా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరిపోదన్నారు కుమార్ సాగర్. అన్నపూర్ణ వ్యాఖ్యలకు సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు చిన్మయి శ్రీపాద్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కౌంటర్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. I've been a huge fan of her acting, so ఇటువంటి ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ దట్ డైకాటమీ as to what do we do. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34కి లేచి పొలాలకి వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ అవర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. అలాంటి విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు గెస్టులు జాయిన్ అవుతున్నారు. సామాజిక కార్యకర్త దేవి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే నటి బీజేపీ నేత మాధవిలత గారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఇద్దరికి వెల్కమ్ అండి. ఓకే, నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ మీరు మొత్తం చూసుంటారు, అన్నపూర్ణ గారు ఏం మాట్లాడారు, చిన్మయ్య గారు ఏం మాట్లాడారు అనేది. వాట్స్ యువర్ టేక్? ఓకే, అంటే నేను ఒక రీల్ పంపించారు ఎవరో ఫ్రెండ్స్, లైక్ చిన్మయ్య గారు మాట్లాడింది. అంటే ఇప్పుడు చిన్మయ్య గారు లైన్ లో ఉన్నారో లేకపోతే మీరు ఆడియో? ఎస్, అయితే ఇప్పుడు ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యే ముందు ఇష్యూ మీద, ఇప్పుడు అమ్మాయి మాట మాట్లాడిందంటే ఒక స్టూపిడ్ కంట్రీలో మేము పుట్టాము అని. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ పర్టికులర్ వర్డ్ బికాజ్ మనది చాలా గ్రేట్ కంట్రీ. పీపుల్ మైండ్ సెట్స్ ఆర్ నాట్ గ్రేట్. సో వేరే కంట్రీస్లో చాలా గొప్పగా అమ్మాయిని ట్రీట్ చేస్తారంటే అంత సీన్ లేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు రేప్ కేసుల్లో నెంబర్ 1 ఉంది కాబట్టి. సో ఇది చాలా
కర్మ చేస్తే పుట్టామన్నారు కదా. ఎస్, చాలా మంచి కర్మలు చేస్తే ఈ భారతదేశపు గడ్డ మీద మనం పుడతాము. కాకపోతే మనుషుల మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉంటే దానికి ఏం చేయలేము. పెరిగిన వాతావరణము, లేకపోతే మారుతున్న కల్చర్, ఏదైతే పరాయి దేశాల నుంచి నేర్చుకున్నటువంటి వెస్ట్రన్ కల్చర్లో భాగంగా అలా బిహేవ్ చేస్తున్నారు. అండ్ అన్నపూర్ణ గారి ఆ బిట్ వరకు చూసినట్లయితే ఆవిడని నేను హార్ష్గా రియాక్ట్ అవ్వదలుచుకోవట్లేదు. బికాజ్ మేబీ ఆవిడ పెరిగిన వాతావరణం అంటే ఆవిడ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆవిడ జనరేషన్లో ఆవిడ చూసిన మెన్ పద్ధతిగా ఉంటే రెస్పెక్ట్ చేసేవాళ్ళేమో. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ నడవట్లేదు. సో ఖచ్చితంగా అర్ధరాత్రి ఆడపిల్లలకి ఏం పని అంటే దిశ విషయంలో ఏం జరిగింది, ఆ అమ్మాయి ఒక జాబ్ మీద నుంచి డ్యూటీ నుంచి ఇంటికి వస్తుంది. సో చీర కట్టుకుంటేనే మనల్ని చాలా పవిత్రంగా చూసి లక్ష్మీదేవిలా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు అనేది వచ్చేసి కేవలం మన క్లోజ్ సర్కిల్ పీపుల్ మాత్రమే అంటారు తప్ప బయటవాడు చూడటానికి భలే ఉంది అనుకుంటారు. బికాస్ శారీ ఈస్ ద మోస్ట్ సెక్సియస్ట్ డ్రెస్ ఆన్ దిస్ అర్త్. సో ఎంత పద్ధతిగా అసలు ఏమీ కనిపించకుండా కట్టుకున్నా కూడా అతని మైండ్ ఇప్పుడు వస్తున్న రీల్స్ ఏవైతే చూస్తున్నారో, లేకపోతే ఫోన్ సైట్స్ ఏవైతే చూస్తున్నారో, ఆ మూమెంట్ లో ఎంత చక్కగా చీర కట్టుకున్నా కూడా అబ్బా చీర కట్టుకుని భలే ఉందిరా అమ్మాయి అని చెప్పేసి రేపు అటెంప్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఆవిడ మాట్లాడేటప్పుడు categorized గా మాట్లాడంటే చాలా బాగుండేది. అంటే ఆడపిల్లలే రెచ్చగొడుతున్నారు అంటే కాదు, ఇందులో సెలెక్టివ్ ఆడపిల్లలు రెచ్చగొడుతున్నా అంటే నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ చూస్తుంటే చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సో అలాంటి రీల్స్ చూసి సో మామూలు అమ్మాయిల మీద అన్యాయం జరుగుతుంది, ఇలా సెలెక్టివ్ టాపిక్ మాట్లాడింటే బాగుంటుంది. సో అలా సెలెక్టివ్ గా మాట్లాడకుండా మగాన్ని రెచ్చగొట్టే ఆడదంటే ఎస్, సమ్ కేటగిరీ ఆఫ్ ఉమెన్ డెఫినెట్ గా మెన్ని రెచ్చగొడుతున్నారు. అలాగని అందరూ ఉమెన్ అలానే రెచ్చగొడతారు, లేకపోతే చీర కట్టుకుంటే వచ్చి దండాలు పెడతారంటే రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి ఆలోచన తీరుంటే ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ దట్ మ్యాన్ ఆర్ దట్ ఉమెన్? సి అండి, బేసికల్లీ మనం ఒకటి మాట్లాడుకుంటే నేచర్ అనేది మగాడు అనేవాడు చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యేటటువంటి నేచర్. దాన్ని ఎవరు అంటే ఇప్పుడు కేటగరైజ్ చేస్తా మమ్మల్ని ఎంతమంది రెచ్చగొట్టినా రెచ్చిపోమంటే బేసికల్లీ అలా త్వరగా రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం మగాడికి ఉంటుంది సహజంగా. అది ఆడవాళ్ళకి ఏంటంటే పెరిగిన సొసైటీ ఈజ్ దట్ అన్ ఎక్స్క్యూజ్ అండి మాధవి గారు? అది ఎక్స్క్యూజ్ చేయొచ్చా? అలా మైండ్ సెట్ ఉంటుంది అని ఒక జెండర్కి ఉంటుంది అని వదిలేసుకోవచ్చు? దట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజ్. నేను చెప్పేది ఏంటంటే బయోలాజికల్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలు ఏంటంటే సర్టన్ కల్చర్తో అమ్మాయి ఇలా పెరగాలని చెప్పేసి మనల్ని చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల ఒకవేళ వేరే ఇన్స్టింక్ట్ ఆ అమ్మాయి అంటే ఆకర్షితురాలు అయినప్పటికీ కూడా తన మైండ్ సెట్ ని అదుపులో ఉంచుకుంటుంది. బట్ మగాడికి ఏంటంటే కొంచెం స్వేచ్ఛాజీవి కాబట్టి సమాజంలో వరల్డ్ వైడ్ మెన్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి సో మగాడు ఏం చేసిన స్టడ్, అమ్మాయి ఏం చేసిన స్లట్ అనే ఒక రీతిలోనే పెరుగుతారు కాబట్టి ఏదో అంటారు కదా, ఇక్కడ ఎవరు రాముళ్ళు లేరు. అలాగని ప్రతి ఒక్కడు ప్రతి అమ్మాయితో తిరుగుతాడు, ప్రతి అమ్మాయిని అబ్యూస్ చేస్తాడు, ప్రతి అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ బికాస్ ఐ హ్యావ్ ఆల్ మై ఫ్రెండ్స్ అందరూ ఎక్కువగా బాయ్సే ఉంటారు. సో అలా కాదు కదా, ఇట్ డిపెండ్స్. రెచ్చగొడితే రెచ్చిపోతారంటే అమ్మాయిలు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళ కంఫర్ట్ అనిపించినప్పుడు ఆ కంఫర్ట్ జోన్లో రెచ్చిపోతారు. కానీ అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది ఎప్పుడైతే ఇద్దరికి సమ్మతమైందో అది ఎప్పటికీ టాపిక్ కాదు. విత్ కన్సెంట్ ఇస్ నాట్ టాపిక్ హియర్. ఇక్కడ ఏంటంటే అంటే అందరూ మగాళ్ళు మంచి వాళ్ళని ఆవిడ అనకుండా ఉండింటే సెలెక్టివ్ పీపుల్ గురించి మాట్లాడంటే ఏదో ఆవిడ ఇంకో విషయం కూడా చెప్పింది, పబ్బు కల్చర్ పెరిగిపోయిందని. ఎస్, దాన్ని ఖచ్చితంగా మనం డినై చేసే తీరాలి. ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఏంటంటే మన హైదరాబాద్లో, నేను వేరే స్టేట్స్ గురించి మాట్లాడట్లేదు, పబ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఎక్కువగా గాంజా అండ్ డ్రగ్స్ వచ్చేసి హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ సందర్భాలలో ఆ హై ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడైతే ట్రిప్ అవుతారో వాళ్ళకి తెలియకుండా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అమ్మాయిలు కూడా, లేదా అబ్బాయిలు కూడా వాళ్ళని తీసుకెళ్లి రేప్స్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి అసలు వాళ్ళు కాన్షియస్ లో లేకుండా కూడా రేప్స్ అయ్యి ఎంతో మందికి కడుపు వచ్చి వాళ్ళకి వచ్చిన తర్వాత ఎలా వచ్చింది అని ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కేటగరైజ్డ్ ఉమెన్ గురించి మాట్లాడడంలో తప్పలేదు. కానీ అందరూ అమ్మాయిలు అర్ధరాత్రి ఏం పని అంటే ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం చాలా మంది వెళ్తుంటారు. నాలాంటి వాళ్ళు లైక్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మనకు లేట్ అవుతుంది, లేట్గా వస్తూ ఉంటాము అండ్ మనకు మిడ్ నైట్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, మనకు నైట్ ఫుడ్ బాగా దొరుకుతూ ఉంటుంది. సో కొంచెం కాన్ఫిడెంట్గానే బయటికి వెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్క అమ్మాయి మీద అలా జరుగుతుందంటే కాదు, ప్రతి ఒక్క అబ్బాయి అలా చేస్తాడంటే కాదు. బట్ ఎవరికైతే ఆ కంట్రోల్ చేసుకోలేనటువంటి మనస్తత్వం ఉంటుందో కొన్ని వీడియోలు చూసినప్పుడు, ఇప్పుడైతే రీల్స్ చూసినప్పుడు చాలా అమ్మాయిలు టెంప్టింగ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, బట్టలన్నీ విప్పేస్తూ ఉన్నారు, సెమీ న్యూడ్ ఉంటున్నారు, మ్యారీడ్ లేడీస్ కూడా ఉంటున్నారు. ఇలాంటి చూసినప్పుడు సహజంగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక నిమిషం మాధవి గారు, ఒక నిమిషం. రైట్,
మా దేవి గారి దగ్గరికి వెళ్దాం. దేవి గారు, మీరు ఇప్పుడు మాధవ్ గారు మాట్లాడినట్టు మాటలు చూసారు. ఈవెన్ వాళ్ళు మన అన్నపూర్ణ గారు కావచ్చు, చిన్మయ్య గారిది కూడా మీరు చూసుంటారు ఇంటర్వ్యూ వారి మాటలు. ఏంటి మీరేమంటారు? మొట్టమొదటి విషయం, ఈ దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే యాజ్ ఆన్ టుడే మనము అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాల మీద చాలా చర్చ జరుపుతున్నాం. దానికి కారణం ఏంటంటే అన్నపూర్ణమ్మ గారు షీఈ్ అ ఓల్డ్ లేడీ. ఆమె యాక్టర్గా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, నటిగా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. నటులుగా గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ వాళ్ళ భావాలు గొప్పగా ఉంటాయి అనుకోవటం అది అత్యాశ అవుతుంది. వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ పరిమితుల్ని బట్టి ఉంటాయి. వాళ్ళలో చాలామంది భయంకరమైన మూఢనమ్మకాలతోనూ, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో భయంకరమైన మ్యాచో మిసోజెనిస్టిక్గాను ఉన్నవాళ్ళు ఉన్న పరిస్థితిని మనం రోజు చూస్తున్నాం. సో అందుకని ఆవిడేం మాట్లాడింది అంటే, ఒక్క విషయం ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆవిడ మాట్లాడిన ఈ గతించిపోయిన మాటలు ఏవైతే ఉన్నాయో, గతకాలపు ఛాయలు ఏవైతే ఉన్నాయో, ఒక 100 ఏళ్ల క్రితం మాట్లాడాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ దాన్ని సంస్కృతో సాంప్రదాయమో ఏదో అనుకుని ఆవిడ చాలా గొప్పగా దాన్ని రిపీట్ చేసింది. మారుతున్న కాంటెక్స్ట్లో ఈ దేశంలో ఇవాళ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? ఈ దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత 35 లేబర్ లాస్ని అమెండ్ చేశారు. అమెండ్ చేశారనకంటే ఫ్రీజ్ చేశారు. దాంట్లో ఆడవాళ్ళు నైట్ షిఫ్టుల్లో పని చేయటానికి తీసుకునే ప్రికాషన్స్ కానీ, నైట్ షిఫ్టుల్లో కొన్ని ప్రమాదకరమైన చోట్లకి పని ఇవ్వకుండా ఉండడానికి కానీ ఉండే విషయాలన్నీ ఫ్రీజ్ అయినాయి. అంటే ఏంటంటే, వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఆడవాళ్ళు ఏం సరదాకిను, తమాషాకిను, పొట్టుబట్టలు వేసుకుని ఊర్ల మీద తిరగడానికి వెళ్ళట్లేదు. అన్నపూర్ణమ్మ గారు అన్నట్టుగా ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నారు అర్ధరాత్రి అంటే కుటుంబాల పోషణ కోసం వెళ్తున్నారు, పిల్లల పోషణ కోసం వెళ్తున్నారు, వాళ్ళ వృత్తి కోసం వెళ్తున్నారు, వాళ్ళ అవసరం కోసం వెళ్తున్నారు. అనేక అవసరాలు ఉంటాయి ఆడవాళ్ళకు కూడా. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళని మగవాళ్ళు పోషిస్తారు, వాళ్ళే వాళ్ళని కాపాడుతారు అనే ఒక పాతకాలపు దృక్పథం ఏదైతే ఉందో దాని నుంచి ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు అదే దృక్పథాన్ని కొనసాగిద్దామా? అదే దృక్పథం కొనసాగాల ఈ దేశంలో? అంటే కొనసాగాలనే వాళ్ళు మెజారిటీ అవడం ఈ దేశం యొక్క దురదృష్టం. ఈ దేశం అంటే గడ్డలు, ఎల్లలు, సముద్రాలు, నదులు కాదండి. దేశం అంటే ఈ దేశానికి సంబంధించిన ప్రజలు. ఈ ప్రజల యొక్క ఆలోచన సో మీరు ధోరణి చిన్మయ్య వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? ఇట్లాంటి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. కాబట్టి ఈ మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారు? మరి మనుషులు అంటే జనరలైజ్ చేస్తున్నారు దేవి గారు. అందరు మనుషులు ఒకలా ఆలోచించరు కదా, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తారు. ఆలోచించక్కర్లేదు. ఒక సమాజంగా నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ప్రశ్న. ఒక సమాజంగా నేను చూస్తున్నాను, గత 20 ఏళ్ల నుంచి మీ టీవీల్లో ఇదే చర్చలు. 20 ఏళ్ల నుంచి తీయండి, మేము ఎన్నిసార్లు మాట్లాడామో ఈ సబ్జెక్ట్ మీద. అత్యాచారం జరిగిన ప్రతిసారి ఆమె ఏ టైంకి వెళ్ళింది, ఏం బట్టలు వేసుకుంది, ఇదే చర్చ. కనీస పక్షంగా ఇంత 20 ఏళ్ల తర్వాత అయినా ఈ చర్చల మోడ్ మారాలి కదా. అంటే ఎలాంటి మోడ్లో వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి మోడ్లో వెళ్ళాలంటే, స్త్రీల యొక్క రక్షణ, స్త్రీల యొక్క భద్రత, రక్షణ కూడా కాదు, రక్షణ ఈజ్ అవుట్డేటెడ్ వర్డ్. స్త్రీల యొక్క భద్రత ఒక సామాజిక బాధ్యత. అది ప్రభుత్వాలది, అది సమాజాలది. సమాజాన్ని అయినప్పుడు సమాజం యొక్క ఆలోచనలో మార్పు రానప్పుడు ఫ్రస్ట్రేషన్లో కొంతమంది మాట్లాడి ఉండొచ్చు. దానికేంటి మాట్లాడే స్వేచ్ఛ లేదు, దేశద్రోహం అంటగడతారా? ఇదో తమాషా అయిపోయింది ఈ దేశంలో అందరికీ. ఎవరు మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు అంటారు. దేశంలో పుట్టడం దురదృష్టం, ఇలాంటి దేశంలో పుట్టడం దురదృష్టకరం అనే మాట తప్పు కాదా? అంటారు. ఫ్రస్ట్రేషన్ నా దేశం అండి. సో మీరు కూడా అదే మాట అంటారా? కాదండి, ఈ దేశంలో తల్లిదండ్రులు ఏదన్నా భయంకరమైన పని చేశారనుకో, మీ కడుపును పడ్డం నా కర్మ అంటారు. అది ఇట్స్ ఎ కొలాక్టియల్ థింగ్. మాట్లాడే ప్రతిదానికి మీరు అర్థాలు తీస్తారా? అవతల వాళ్ళకి అర్థాలు తీయరా? ఇది నేరం అయిపోయిందా? అసలు ఆడవాళ్ళ పట్ల మన దృక్పథం ఏంటనే చర్చ మానేసి ఇదే నడుస్తుంది దేశంలో, రాజకీయాల్లో కూడా ఇదే నడుస్తుంది. ఇప్పుడు అది కూడా మాట్లాడుతున్నాం కదా, ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ దృక్పథం ఏంటి, సమాజం దృక్పథం ఏంటి, మగవాళ్ళ దృక్పథం ఏంటి అనేది కాదండి నేను మాట్లాడేది. మీరు మళ్ళీ అక్కడ పొరపాటు పడద్దు, ఈ బైనరీస్ వద్దు. నేను మాట్లాడుతుంది మగవాళ్ళ దృక్పథం గురించి మాట్లాడట్లా. ఈ దేశంలో ఆడవాళ్ల బుర్రల్లో కూడా ఆ పురుషాధిక్యమే మాట్లాడుతోంది. అందుకని మగవాళ్ళు మాట్లాడతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు వేడిగా ఉంటారు, ఆడవాళ్ళందరూ అభ్యుదయంతో ఉంటారు అంటానికి దాఖలాలు లేవని అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడే కదా నిరూపించారు. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అని మాట్లాడకండి. ఈ పురుషాధిక్యం, పురుషాహంకారం నెత్తికెక్కిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు, తక్కువ సంఖ్యలో సమానత్వం కావాలనే వాళ్ళు ఉన్నారు, సో ఆడవాళ్ళు కూడా మనుషులే అనేవాళ్ళు ఉన్నారు. చిన్న ఆడవాళ్ళ శరీరాల మీద చర్చ. ఆవిడ అన్నపూర్ణమ్మ గారు యాక్చువల్గా ఆడవాళ్ళ శరీరాలని పణం పెట్టి ఆడవాళ్ళ శరీరాలని మొక్కలు చేసి అమ్ముకుంటున్న ఒక ఇండస్ట్రీ నుంచి ఆవిడ వచ్చారు. ఆ ఇండస్ట్రీలో ఆడవాళ్ళ శరీరాలు మొక్కలు లేకపోతే ఆ ఇండస్ట్రీ ముందుకు నడవని ఇండస్ట్రీ అది. ఆడవాళ్ళని శరీరాలుగా మాత్రమే చూసే ఇండస్ట్రీ నుంచి ఆవిడ వచ్చారు. దానికి ఎప్పుడన్నా ప్రొటెస్ట్ చేసిన దాఖలాలు అన్నపూర్ణమ్మ గారు ఎవరైనా ఉన్నారా? ఆవిడ ఊర్లో అందరికీ నీతులు చెప్పింది, వెరీ గుడ్. ఆవిడ ఓల్డ్ లేడీ, గౌరవించాలి, వెరీ గుడ్. మంచి నటి, గౌరవిద్దాం, ఓకే. కానీ ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఆవిడ సినిమాలో ఉన్నప్పుడు మీరు అమ్మాయిల్ని ఈ రకంగా పెరేడ్ చేయటం, బట్టలు కూడా తీసి కరెక్ట్ కాదు అని ఎప్పుడన్నా ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకి ఆవిడ అబ్జెక్షన్ చెప్పిందా? ఏం మాట్లాడతామండి మనం? అందుకని మనం మాట్లాడాల్సిన విషయం అది కాదు. చిన్మయ్య గారి ఎందుకని చిన్మయ్య గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారు రిపీటెడ్గా దేవి గారు? చిన్మయ్య గారి వ్యాఖ్యలతో చర్చని ఎవరో ఒకళ్ళు ప్రతి దాని మీద ఇవాళ రేపు ప్రతి వాళ్ళు హర్ట్ అవుతున్నారు, ప్రతి వాళ్ళు కేసు దాఖలు చేస్తున్నారు. మేకంటే మేము, మీకంటే మేము దేశభక్తులు అని నిరూపించుకోవడానికి ఇలాంటి చెత్త కేసులు చాలా దాఖలు చేస్తున్నారు. ఈ దేశం మీద నీకెంత భక్తి ఉందో నాకు కూడా అంతే భక్తి ఉంది. నాకు భక్తి ఉంది కాబట్టే భక్తి నాకు ఈ దేశం మీద ఉన్నప్పుడు భక్తి లేదు. రెటోరిక్ గా వ్యాఖ్యలు చేయడం ఎందుకు? దాన్ని కన్స్ట్రక్టివ్ గా ముందుకు తీసుకెళ్ళొచ్చు. నాకు ఈ దేశం మీద భక్తి లేదు, నాకు ఈ దేశం మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కనుకనే నేను వ్యాఖ్యలు చేస్తున్నా. రెటారిక్ గా ఎందుకు చేయాలి? మీరు చేయకండి. ఆమె చేయాలనుకుని చేస్తుంది. షీ హాస్ గాట్ దట్ ఫ్రీడమ్. సో నా దేశం గురించి నేను మాట్లాడుతున్నా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అంటారు మీరు? అది ఎస్, నా దేశం గురించి నేను మాట్లాడుతున్నా. నా దేశాన్ని సంస్కరించుకోవడం కోసం నేను మాట్లాడుతున్నా. మాధవ్ గారు చెప్పండి. రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందట. ఈ దేశంలో పుట్టడం దురదృష్టం అన్న మాట కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అని చెప్పి ఆవిడ మాటలు మీరు విన్నారు కదా? విచ్ ఈస్ ఇర్రెలవెంట్ టాపిక్. యూనో ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్కి మీరు ఏదైనా వేరే ప్రశ్న అడిగితే నేను స్పందిస్తాను. దేశానికి సంబంధించే కదా ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా. ఎందుకండి మీరు కయ్యాలు పెడతారు? ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. కాదు అంటే అభిప్రాయం ఉంటుంది కదండి, ఎవరిదైనా అభిప్రాయం ఉంటుంది. ఈ మధ్య నేను ఛానల్స్ కి రాకపోవడానికి కారణం ఇదేనండి. సబ్జెక్ట్ మీద చర్చ కంటే అనవసరమైన కయ్యాల మీద చర్చ ఎక్కువైపోయింది. ఇది కయ్యాన్ని పెట్టడం కాదండి, ఒక ఉద్దేశం తెలుసుకోవడం, అభిప్రాయం తెలుసుకోవడం మాత్రమే. రైట్, చాలా క్లియర్ గా మాధవి గారు చెప్పారు, నా ఉద్దేశం నేను క్లియర్ గా చెప్పాను. కానీ ఇద్దరిది భిన్న వాదన కదా. భిన్న వాదన ఉన్నప్పుడే కదా ఎక్కడ కాంట్రడిక్షన్ ఉండేది. కరెక్టేనండి, భిన్న వాదన ఆవిడ చెప్పారు, నాది నేను చెప్పాను. మీరేమంటారు? మళ్ళీ దాన్ని కొనసాగించడం అవసరమా? ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. సో ఇక్కడ అందరూ ఒక దేశం, మన దేశంలోనే ఈ దరిద్రాలు జరుగుతున్నాయి అనుకుంటే దట్ ఈస్ స్టూపిడిటీ. కానీ ఇతర దేశాల్లో మన దేశం అంటే మనం బావిలో కప్ప ఆ బావే లోకం అనుకుంటా. సో మన దేశంలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మన దేశంలో ఇలా జరుగుతున్నాయి. నేను యూకేలో చదువుకున్నాను. అసలు అక్కడ 9 తర్వాత లండన్ లో సేఫ్టీనే లేదు. అసలు బయటికి వెళ్ళడానికి భయపడతాము. 9 లోపల వచ్చేసేయాలి. సో పక్కన ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇలాంటి సిటీస్ లో కొంచెం బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అక్కడ బేసిక్ గా కూడా ఎక్కువగా ఎవరు తిరగలు. మన హైదరాబాద్ లో అసలు రాత్రి 2 గంటలకు కూడా భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ స్వేచ్ఛగానే తిరుగుతూ ఉన్నారు. మీకు లండన్ లో అంత స్వేచ్ఛ ఏం లేదు. సో నేను అక్కడ చూసాను, ఇక్కడ చూసాను కాబట్టి యుఎస్ లో కూడా విచ్చలవిడిగా అందరు తిరిగేస్తారంటే స్వేచ్ఛ అనేది అది ఏదో విదేశాల్లో ఎక్కువ బట్టలు వేసుకొని అలా ఓపెన్ గా తిరిగేసేస్తే అక్కడ రేపులు జరగవు, అట్లా ఉండదు. మనిషి యొక్క ఆలోచన సరళి మీద ఆధారపడి ఉంటుంది. సో మన భారతదేశంలో ఏంటంటే మనం కొంచెం కల్చర్డ్ గా పెంచుతారు. ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాంతానికి తగ్గట్లు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలాగని చెప్పేసి మోడర్న్ డ్రెస్ వేసుకున్న ప్రతి అమ్మాయి మీద రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయా అంటే అలా కాదు కదా. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ మంది బాయ్సే ఉంటారు, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమి అలాంటి కామన్ కోరికలతో చూడరు కదా. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్. ఇంకొకటి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటంటే పేరెంటింగ్ అయితే డెఫినెట్ గా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇంటి నుంచి మొదలవ్వకపోతే బయట సమాజంలో వచ్చి ఎంత ఏడిస్తే ఏముంది చెప్పండి. సో మన చదువుల్లో కానీ మన పేరెంటింగ్ సిస్టమ్ లో మార్పు రాకపోతే ఆడపిల్ల అంటే ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, మగోడైతే బయట తిరగవచ్చు, ఇలాంటి ఎప్పుడైతే సంస్కృతి మన ఇంటి నుంచి మారుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ మొదలవుతుంది. చిన్నప్పుడు మారిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా మారుతారు? ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఏంటి, వైఫ్ ని కొట్టడం అనేది చాలా నార్మలైజింగ్ అయిపోతుంది. అంటే ఉమెన్ మీద అబ్యూజ్ అంటే భార్యను తిట్టడము, భార్యను కొట్టడం చాలా పిల్లలు అది చూస్తూనే పెరుగుతూ ఉంటారు. అలా పెరిగిన మగోడు నువ్వు ఆడదానివి, నువ్వు ఇక్కడే పని ఉండాలి అనేటటువంటి ఒక మనస్తత్వంతో పెరిగిన అటువంటి ఒక అబ్బాయి బయట సొసైటీలోకి వచ్చాక ఏమంటాడు, ఆడదాన్ని కొట్టడానికి ఇష్టపడతాడు. సో ఇంకొక చిన్న డ్రెస్ వేసుకుంటే కమెంట్ చేయడానికి ఇష్టపడతారు. ఆయా ఫీల్డ్లకు తగ్గట్టు వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు. దాని గురించి నేను ఎప్పుడూ తప్పు పట్టాను. కానీ వాంటెడ్లీ ఇప్పుడు నేను రీల్స్ గురించి ఎందుకు మాట్లాడతా అంటే రీసెంట్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు గ్లామరస్ ఫీల్డ్ లోకి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక గ్లామర్ ని గ్లామర్ గా చూడాలి. గ్లామర్ దాటి కొంచెం చాలా యాక్టివ్ ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేటటువంటి రీల్స్ అవసరం లేదు.
కానీ అవి కూడా పెడుతున్నారు. అలాంటివి చూసినప్పుడు ఒక మైండ్ సెట్ తో ఉన్నటువంటి మగాళ్ళకు ప్రవోక్ అవడం అనే సహజమైనటువంటి నేచర్ వాళ్ళది. ఎందుకంటే మొగోడు వెళ్ళిపోయి ఒక మొగోడిని రేప్ చేయడు కదా! అలాంటి కొన్ని కొన్ని సందర్భాలు కూడా జరుగుతున్నాయి. బట్ మొగోడు వెళ్ళిపోయి ఆడదాన్ని ఆ టైంలో కనిపించిన అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకే కదా పసిపిల్లల మీద కూడా రేప్స్ జరుగుతున్నాయి. ఆ మూమెంట్‌లో వాళ్ళకి అనిపిస్తది. ఆ ఇన్‌స్టింక్ట్ వస్తది. సో అది కేవలం దుస్తుల ఆధారితంగానే రేప్ చేస్తున్నారా అంటే, దుస్తుల ఆధారితంగానే కొన్ని సందర్భాల్లో జరగొచ్చు. కానీ ప్రతీదీ అలానే జరుగుతుందంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అలా అంటే చీరగట్టుకున్న వాళ్ళని, ముసలి వాళ్ళని, పసిపిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు కదా! వాళ్ళలో ఏం సెక్స్ అప్పీల్ కనిపించింది? మీరు వాళ్ళు రెండు ఏం రకాలుగా సెక్స్ చెప్తున్నారు చేస్తున్నారు? మాధవి గారు. దుస్తుల వల్ల ఏమని జరుగుతూ ఉన్నాయి అంటున్నారు, లేదంటే దుస్తుల వల్ల జరగట్లేదని కూడా చెప్తాయి చెప్తున్నారు. కదా! సమాజం అన్నాక అన్ని కలిసే ఉంటాయి కదండీ! ఒక ట్రాక్ లోనే ఎళ్తదంటే ఎలా కుదురుతుంది? రైలు కూడా 2 పట్టాలేసుకొనే రైలు ఎళ్తది. ఇప్పుడు సమాజంలో ఒక ట్రాక్ లోనే ఎళ్తదంటే ఎలా కుదురుతుందండి? కొన్ని కొన్ని సందర్భాలలో నేను చెప్తున్నాను కదా! ఇప్పుడైతే పోర్న్ సైట్స్ మనకు చాలా ఈజీగా అయిపోతాయి. ఎంత బ్యాన్ చేసినా సరే చాలా ఈజీగా అయిపోతాయి. ఈ రోజుల్లో మాక్సిమం నంబర్ ఆఫ్ యూత్ భారతదేశంలో పోర్న్ సైట్సే ఎక్కువగా చూస్తున్నారంట. ఉమ్. సో చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రవోక్ అవ్వడం కామన్. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడిపోయి కనిపించే అమ్మాయిలందరిని రేప్ చేస్తున్నారా? లేకపోతే అర్ధరాత్రి ఉద్యోగాల నుంచి వచ్చే అమ్మాయిలని రేప్ చేస్తున్నారా? అంటే అలా కాదు కదా! ఎక్కడ తేడా నేను అదే జరుగుతుంది? అంటున్నా. ఎక్కడ తేడా జరుగుతుంది? ఎక్కడ తేడా జరుగుతుంది? ఎక్కడ తేడా జరుగుతుందంటే మైండ్ సెట్స్ అండి. ఉమ్. ప్యూర్‌లీ మైండ్ సెట్స్. ప్రతి మనిషికి తన మీద తన కంట్రోలింగ్ పవర్‌ని ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఆ నేర్చుకునే వ్యవస్థ ఇంటి నుంచి ఆ పెద్దయిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ నేర్చుకునేటటువంటి ఒక వ్యవస్థ కుటుంబం నుంచి మొదలవుతుందో, మార్పు ఇంటి నుంచే మొదలవుతది. ఎందుకంటే తల్లే మొదటి గురువు. తల్లే డిఫరెన్షియేట్ చేసి, తండ్రే వేరియేషన్ చూపిచ్చేసి ఆడదంటే పడి ఉండాలి, లొంగి ఉండాలి, వంగి ఉండాలి, నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి? ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ జాబ్ చేయడానికి ఒప్పుకోరు. నువ్వు ఆడదానివి, నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు వంట చెయ్యి అంటారు. ఇక్కడ భారతదేశంలో స్వేచ్ఛ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెనక్కెళ్తే 100, 200 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ఇప్పుడు చూడండి అసలు వదిలేసేయండి. గతం వదిలేసేయండి. పల్లెటూర్లకెళ్తే కూలి పని ఎవరు చేస్తారండి? ఆడోళ్ళు, మగోళ్ళు ఇద్దరు కలిసే చేస్తారు కదా! అంటే అవును. దాని ఉద్దేశ్యం అంటే ఇద్దరు పని చేస్తున్నారక్కడ. అక్కడ వుమెన్‌కి స్వేచ్ఛ ఉంది కదా! కూలి పని అందరూ చేస్తారు. సమానంగా చేస్తారు. భార్య సంపాదిస్తది, భర్త సంపాదిస్తారు. సిటీస్‌కొచ్చేసరికి ఆడది ఉద్యోగం చేయకూడదు, మగాడు ఉద్యోగం చేయాలి. లేకపోతే ఇలా ఉద్యోగం చేసి వస్తే అలా ఎలా కుదురుతుందండి? అంటే పల్లెటూరులో ఈ బెస్ట్ రోజుకి అంత ఎగ్జాంపుల్స్. డిప్రిషియేషన్ ఇద్దరు పని కనబడుతుందా? చేస్తారు అంత ఇళ్ళల్లో. అంత ఇప్పుడు అంత బతకడానికి అంత చెప్పండి. సపరేషన్ కనబడుతుందా ఈ రోజుకి? ఎందుకు కనిపి ఎందుకు కనిపించదండి? మనకు ఏమంటారంటే వరకట్నం ఇప్పుడు ఎక్కడుంది అంటారు. వరకట్నం నిజంగా లేదా అండి? అసలు కట్నం ఇవ్వకుండా ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారండి? జస్ట్ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. కాపోతే వరకట్నం నేరం అన్నారు కాబట్టి, దాన్ని చట్టపరంగా ఎవరు కేస్ పెట్టట్లేదు కాబట్టి, ఈరోజు పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు కట్నాలు ఇచ్చే చేసుకుంటున్నారు కదా! వరకట్నం సంఘ దురాచారమే కదా! నిజంగా అది పూర్తిగా నిర్మూలించబడిందా? మనకు కనిపించనంత మాత్రాన అక్కడ ఒక సంఘ దురాచారము జరుగుతున్నట్లు కాదు. కనిపించేది మాత్రమే 1, 2 ఇన్సిడెంట్లు కదా! అంటే 1, 2 ఇన్సిడెంట్‌లో అమ్మాయి హర్ట్ అయ్యి, అమ్మాయి సూసైడ్ చేసుకోవడము, అమ్మాయిని చంపడము రీసెంట్‌గా ఒకటొచ్చింది కదా! వరకట్నం వేధింపులని చెప్పేసేసి. బయటకొస్తేనే ఇది నిజాలు అనుకుంటే ఎట్లా? రేప్ కేసులు పోలీస్ స్టేషన్‌లో ఫైల్ అయ్యేవెన్ని? దాచుకునేవెన్ని? మ్యారిటల్ రేప్స్ ఎన్ని? పసిపిల్లల మీద రేప్స్ ఎన్ని? కేసులు పెట్టకుండా ఉండేవెన్ని? అసలు పబ్‌లకు పార్టీలకెళ్ళినప్పుడు డ్రగ్స్ ఎవడో కలిపిస్తే అసలు ఆ అమ్మాయికే తెలియకుండా ఆ అమ్మాయి మీద జరిగే రేపులెన్ని? ఈ మత్తు మందు తీసుకున్న కార్యక్రమంలో వాళ్ళు తెలియకుండా తప్పు చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ రియలైజ్ అయ్యేవెన్ని? ఇలాంటి పోర్న్ సైట్స్ ఇంకొకటో చూసేసి వాళ్ళకొచ్చిన ఆ కోరికను ఆ సందర్భంలో దొరికిన అందుకే ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దిశ చట్టం తీసుకొచ్చింది ఆ అమ్మాయి ఉద్యోగం నుంచి ఆ అమ్మాయి వస్తుంటేనే కదా రేప్ జరిగింది. కరెక్ట్. ఆ అమ్మాయి ఎవరిని రెచ్చగొట్టింది? ఎవరిని ప్రొవోక్ చేసింది? వాళ్ళు ఆ మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని అలా చూసారు. ఆ సందర్భంకి ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిని రేప్ జేస్తారు. ఇలా సెలెక్టివ్‌గా మాట్లాడమని చెప్తాను నేను ఎప్పుడైనా పబ్లిక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు. జనరలైజ్డ్ చేయొద్దు అంటారు. అసలు జనరలైజ్ చేయొద్దు. ఎందుకంటే కరెక్ట్. పద్ధతిగా బట్టలు వేసుకుంటే నమస్కారం పెడతానంటే, పద్ధతిగా బట్టలేసుకుంటే చీర కట్టే వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలంటే ఎలా అవుతుంది? చిన్న పిల్లలండి. కుదరదు కదా! సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకక్కడ అదే డ్రెస్‌తో చెప్తున్నాను. సంబంధం ఏముంది? చీర అదే చెప్తున్నా. ఇప్పుడు నేను స్లీవ్‌లెస్ ఏసుకున్నా. దీని మీద కామెంట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? నువ్వు వుమెన్ కరెక్ట్. సేఫ్టీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు స్లీవ్‌లెస్ ఏసుకొచ్చావు అని కామెంట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఇందులో ఏం సెక్స్ అప్పీల్ కనిపించిందంటే ఆడికి కనిపిస్తదది. హ్మ్. మనం ఏం చేయలేం గదా! రైట్. విహెచ్పి నేత ఒకరు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, రామకృష్ణరాజు గారు. సార్, ఇందాక దేవి గారు, వెంకటేశ్వరరాజు గారు, దేవి గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, మాధవ్ గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ అన్నపూర్ణ గారు అలాగే చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూశారు. మీరేం చెప్తారు దీని మీద? చూడండి, ఎత్ర నాద్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఇది వేదభూమి, ఇది కర్మభూమి. స్త్రీ ఆదిగా ఉండేటువంటి భూమి. ఇవాళ రాధాకృష్ణులు అంటాం, సీతారాములు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం.
ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు వాళ్ళను పవిత్రంగా చూస్తామో ఆ దేశం పవిత్రమైనటువంటి దేశము, ధర్మ దేశము, ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి దేశం అని చెప్పేసి ప్రపంచంలో వేనోట పొగడబడుతున్నటువంటి భారతదేశం ఇది. ఇవాళ మన ఆడవాళ్ళ యొక్క కట్టు బొట్టు, వాళ్ళ చీర, వాళ్ళ అవన్నీ చూసి ఇతర దేశస్తులు కూడా కొన్ని నేను చెప్తాను అదే పాయింట్ అంటే అదే చెప్తున్నాను. ఇది వాళ్ళ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే మట్టి లేకపోతే మనం లేము. ఈ మట్టిలో పండేటువంటి దానిలో పండేటువంటి దాంతోనే మనం బ్రతుకుతున్నాం ఇవాళ మనుషులు అంటే సంస్కారవంతమైనటువంటి మనుషులు ఉంటారు, సంస్కారహీనమైనటువంటి మనుషులు ఉంటారు, తర్వాత దేశ ద్రోహులు ఉంటారు, దేశ భక్తులు ఉంటారు. దీనికి చాలా తేడా ఉంటుంది. దేశం మీద భక్తి కాదు, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి నా తల్లిదండ్రులతో ఒక మాట ఎలా అంటాను, దేశాన్ని ఒక మాట అంటాను, అట్లా తప్పేముంది అంటున్నారు. ఇప్పుడు అలా కాదండి, నేను 2 దెబ్బలు కొడతాను, లేకపోతే నేను షూట్ చేస్తాను, నేను ఏదో ఆవేశంలో నేను షూట్ చేశాను, వాడు చనిపోయాడు, నేనేం చేస్తాను అని నా తప్పైపోయిందంటే ఊరుకోవచ్చా? ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపెట్టమనేటువంటి కాలం కాదు ఇది. ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ ఆడవాళ్ళకి ఎంతైతే గౌరవం ఇస్తున్నామో, ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. విషయం చెప్తాను, ఇవాళ మాధవి గారు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే అన్ని సమయాలలో ఆడవాళ్ళు ఇప్పుడు ఇవాళ మన భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతిని కాదని, ఏదో మధ్యరాత్రి నేను నగ్నంగా తిరుగుతాను, మీరేం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి తిరిగితే ఎవరైనా ఊకుంటారా? సభ్య సమాజం ఊకుంటుందా? సమాజంలో ఉన్నామా లేకపోతే మనం వేరే సమాజంలో ఉన్నామా? ఏంటది? పాశ్చాత్యం. ఇవాళ వారు చెప్పారు 9 తర్వాత నేనున్నటువంటి దేశంలో 9 తర్వాత ఆడవాళ్ళు తిరగరు, భయపడతారు అని చెప్తున్నారు. కానీ భారతదేశంలో ఆ విధంగా ఉందా? ఇవాళ నేను సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి మాకు, మేము తిరుగుతామని తిరుగుతున్నారు కూడా. దీనికి తేడా లేదా? ఇవాళ అనేకమైనటువంటి దేశాలలో ఇస్కాన్ వాళ్ళు వేల మంది, లక్షలాది మంది మన కట్టు బొట్టుతో, రష్యా, జర్మనీ, జపాన్, అమెరికా అన్ని దేశాలలో మన కట్టుబొట్టుతో మన దేవుణ్ణి, మన కృష్ణుని నమ్ముతూ వాళ్ళు అనేకమైనటువంటి జులూసులు తీస్తున్నారు ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది. కరెక్ట్. ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మన వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం, దాన్ని ఖండిస్తున్నారా లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారా? అనేది ఒక్కటే విషయం అండి, ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కడైతే గౌరవం ఇస్తున్నారో అది భారతదేశంలో ఇస్తున్నారు. భారతదేశంలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఎక్కడ ఏ దేశంలో లేదు, అది గుర్తుంచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనము గౌరవం ఇస్తున్నారు కదా అని చెప్పేసి మన ఇష్టం ఇచ్చినటువంటి అసభ్యకరమైన ఇవాళ ఇంకొక విషయం అండి, ఇవాళ ప్రాచీనానికి ఇప్పటికీ కూడా చాలా తేడా వచ్చింది. ఎట్లా తేడా వచ్చిందంటే ఇదివరకు ఉండేటువంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు తాతలు, పెదనాన్నలు, చిన్నాన్నలు అన్న వాళ్ళందరూ మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుని బయట తిరగకూడదని చెప్తున్నారా? అబ్సల్యూట్లీ మనం సమాజంలో ఉన్నామండి. ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది, పూర్తిగా బట్టలు కప్పుకొని తిరిగినా కూడా భద్రత లేని పరిస్థితులు వచ్చినాయి కదా. చిన్నపిల్లల మీద 70 ఏళ్ల ముసలాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళు పూర్తిగా బట్టలు కప్పుకున్నా కూడా వాళ్ళకి భద్రత. దాన్ని ఖండించాల్సిందే, అటువంటి సమయంలో దాన్ని ఖండించాల్సిందే. అక్కడ మీరు చెప్పిన లాజిక్ పనిచేయట్లేదు కదా అనేది వాదన. నేను ఒక విషయం అండి, రాక్షసులు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు దేశద్రోహులు ఉంటారు, దేశభక్తులు ఉంటారని నేను ముందే చెప్పాను. దేశద్రోహులు ఇప్పుడు ఒకవేళ మంచి పవిత్రమైనటువంటి అమ్మాయి అయినా తల్లి అయినా ఎవరైనా సరే పోతూ ఉంటే. ఒక నిమిషం రాజు గారు, మాధవ్ గారు చెప్పండి. అంటే ఆయన కరెక్ట్ ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందంతా ప్రపంచం అంతా చాలా పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మాత్రమే ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరుగుతున్నాయంటే కాదు కదా. రావణుడు సీతమ్మని ఎందుకు ఎత్తుకెళ్ళాడు? ఆమె ఏం చూపించిందని ఎత్తుకెళ్ళాడు? కామంతోనే కదా ఆమెను ఎత్తుకెళ్ళింది, ఆమె మీద మోహంతోనే కదా ఎత్తుకెళ్ళాడు. సో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏంటి, రావణ్ మై హీరో, సీతమ్మని ఎత్తుకెళ్ళాడు కానీ ముట్టుకోలేదు, రావణ్ లాంటి బ్రదర్ ఉండాలి అని. అలా రావణ్ లాంటి బ్రదర్ ఉండాలి, రావణ్ మై హీరో అనేటోళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంట్లో రావణ్ అని ఎందుకు పేరు పెట్టుకోవట్లేదు? అదే రావణ్ లాంటి ఒక క్యారెక్టర్ ఏంటి అంటే, ఒక భార్యను ఉంచుకొని 100 మందితో రోజు తిరిగి ఇంకొక ఆడదాన్ని ఎత్తుకొచ్చేటటువంటి భర్త దొరికితే ఏ ఆడదాన్ని ఊరుకుంటుందా ఈ రోజుల్లో? వాళ్ళు మాత్రం మాకు రావణ్ లాంటి ఒక బ్రదర్ ఉండాలని చాలా మంది ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి స్త్రీలు కూడా మన సమాజంలో ఉన్నారు. దానికి ఏంటంటే పేరెంటింగ్ చాలా మారాలి. ఒక్క నిమిషం మాధవ్ గారు, ఒక్క నిమిషం వెంకటేశ్వర ఒక విషయం చెప్తాను. మాధవి గారు చెప్పిన దానికి ఒక విషయం చెప్తాను. చెప్పండి అయ్యా. ఒక్క విషయం ఏంటంటే
ఇవాళ రావణాసురుడు లాంటి బ్రదర్ కావాలి, రాముడు లాంటి భర్త కావాలి అంటే రావణాసురుడు లాంటి బ్రదర్ అంటే ఇతర అమ్మాయిలే కదా. ఒకవేళ వాడు తీసుకొచ్చింది వేరే వాళ్ళ అమ్మాయిలు అయితే సరిపోతుంది, మా ఇంట్లో అమ్మాయిలు అయితే ఏం కాకూడదనే ఉద్దేశమా? అది తప్పు కదా. వాడు చేసింది తప్పుగానే ఒప్పుకోవాలి కదా మనం. ఆవిడ కూడా అదే చెప్తున్నారు, అలాంటి మైండ్ సెట్లు కరెక్ట్ కాదని మాధవ్ గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు. నేను అందుకొరకే చెప్తున్నాను. ఒక్క నిమిషం, దేవి గారు ఇందాక నుంచి నవ్వుతూ ఉన్నారు, మాకు అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతున్నారు. నేనా వెంకటేశ్వరరాజు గారు ఆయన స్టాక్ లోకి వచ్చేసారని నవ్వుతున్నా. ఆయన స్టాక్ ఆఫ్ ద ట్రేడ్ ఉంటది ఒకటి, దాంట్లో ఆయన సంవత్సరాల తరబడి అదే మాట్లాడుతున్నారని అవే. అదే మీరు సంవత్సరాల తరబడి మీరు ఇదే పద్ధతిలో ఉన్నారు కదా, మీకేం అది లేదు కదా, మీకేం మార్పు లేదు, మాకేం మార్పు లేదు. మేము సంవత్సరాల తరబడి ఫీల్డ్ లో పనిచేస్తున్నాం కాబట్టి మేము మార్పులు ఉన్నాయండి. మార్పుకి వ్యతిరేకమైన వాళ్ళు కదా. మీ వెకిలి నవ్వుళ్ళు, మీ కథలు అంతా మాకు తెలుసు కదా, వెంకటేశ్వరరాజు గారు మాకు తెలుసు. మీరు ఏ సమయానికి ఎట్లా మారుతారు, ఏ ఊచర మారుతారు మాకేం తెలుసు. నన్ను వెకిలి నవ్వు అని మాట్లాడిన ఆయన వాళ్ళ నాయకుడు ఒక ఎంపీని శూర్పణక నవ్వు అని చెప్పి మాట్లాడాడు. దాన్నేమనాలి? అంచేత ఇట్లా మాట్లాడే వాళ్ళతో నేను మాట్లాడటానికి సిద్ధంగా లేదు. ఆయన సారీ చెప్పాలి దానికి. వెంకటేశ్వరరాజు గారు కరెక్ట్ కాదండి, వెకిల్ నవ్వులు. ఆయన సారీ చెప్పమనండి, ఐ విల్ టాక్, అదర్వైజ్ ఐఎమ్ లీవింగ్ ఇట్. ఆయన సారీ చెప్పమనండి, ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇప్పుడే చెప్పాడు, ఆయన స్త్రీలను గౌరవిస్తాం, అది మా సంస్కారం అని. గౌరవిస్తామండి, మంచి స్త్రీలను గౌరవిస్తాం. వెంకటేశ్వరరాజు గారు చక్రి గారు, హియర్ ఈస్ ద పాయింట్. ఇక్కడ 2 డిఫరెంట్ పీపుల్, 2 డిఫరెంట్ మైండ్ సెట్స్, ఎవరు వాళ్ళ పంధాన్ని మార్చుకోరు. అలాగే ఈ ఆడవాళ్ళ మీద రేప్ చేయాలనుకున్న వాళ్ళు, అబ్యూస్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోరు. సో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఇక్కడ డిఫరెంటే కదా. అందరూ ఒకేలాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళలాగే వాళ్ళది కూడా ఆ క్షణంలో దొరికిన అమ్మాయిని రేప్ చేయాలనేది కూడా ఒక ఐడియాలజీ. వాళ్ళకి అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది. కొంతమందిని హింస పెట్టడం, ఎలా చంపేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆనందాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడో ఒకటే చెప్తా, సంఘం అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? కుటుంబం నుంచే మొదలవుతుంది. మరి మార్పు కుటుంబం నుంచి మొదలవుతాయి కదా, సంస్కారవంతంగా పెంచితే కదా. ఈ రోజుల్లో చిన్నపిల్లల మీద ఒక దెబ్బ వేయాలంటే కూడా దాని కోర్టులు, కేసులు అంటూ ఉన్నారు. మా ఇంట్లో మా అన్నల్ని అయితే పిచ్చ కొట్టేది. మా అన్నలకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మా అమ్మ కొట్టేది. దాన్ని చైల్డ్ అబ్యూజ్, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టకూడదంటే ఈ రోజు వరకు మా అన్నలు ఒక అమ్మాయిని అమ్మాయినే అంటాడు తప్ప ఏమే ఏంటి, సొంత చెల్లెలు నన్ను కూడా ఏమే ఏంటి అని పేరు పెట్టి పిలుస్తాడు. సో అది ఇంటి నుంచి ఆ స్ట్రిక్ట్నెస్ ఏదైతే మొదలవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళు పెరిగినప్పుడు ఉన్నతంగా పెరుగుతారు. ఇంకొక అమ్మాయిని బాగా చూస్తారు, ఇంకొక అమ్మాయి ఎదుగుతుంటే వాళ్ళు ఏమి అడ్డు చెప్పాలనుకోరు. సో సమాజం హెల్దీగా ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కుటుంబం నుంచే మార్పు మొదలవ్వాలని చెప్తా. కుటుంబం పెరిగితేనే సమాజం అవుతుంది. సమాజంలో మనుషులు సక్రమంగా ఉండాలంటే కుటుంబం సక్రమంగా ఉండాలి. ఇది నా పాయింట్. థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. సమాజం మారాలి అంటే కుటుంబంలో మార్పు రావాలి, కుటుంబంలో పెంపకంలో మార్పు రావాలి, అంతేగాని స్త్రీల దుస్తుల వల్ల లేదంటే మరొక కారణం వల్ల అఘాయిత్యాలు జరుగుతాయనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.